ఏంటి రోజు ఇంకా మన పని మనిషి మేడం దర్శనం కాలేదు? మీకేమైనా కనిపించిందా? లేదు హరిత, రోజు ఉదయమే ఇంటి పనులన్నీ చేసుకుంటూ కనిపించేది. ఈ రోజు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆవిడ గారు ఇప్పుడు కోడల్నని కొండ చిలువనని ఏవో కొత్త కొత్త నాటకాలు ఆడుతుంది కదా. ఆ నాటకంలో భాగమేమో ఇప్పటి వరకు మనకు కనిపించకపోవడం. అది నాటకం కాదు, అవతారం. నీలవేణి ధరించిన ఓ కొత్త అవతారం. అవతారం అంటే దేవుళ్ళు ఎత్తుతారు, మనుషులు కాదు. అవును, దుష్ట సంహారం కోసం దేవుడు అవతారాలు ఎత్తుతాడంట. ఇప్పుడు ఎవరి సంహారం కోసం నీలవేణి అవతారం ఎత్తిందో? చిచ్చి, ఎవరిని దేంతో పోల్చాలో కూడా నీకు తెలియదా బావా? ఆ పని మనిషి ఏంటి దేవుడి అవతారాలతో పోల్చడం ఏంటి? మన పెద్దవాళ్ళు చెప్పేవారు కదమ్మా, మనలో ఉన్న మంచివాళ్లే దేవుడితో సమానమని, మనలో ఉన్న చెడ్డవాళ్లే దెయ్యాలతో సమానమని. అంటే నీ ఉద్దేశం ఏంటి కుకుటేష్? నీ ఎదురుగా ఉన్న వీళ్ళందరూ దయ్యాలతో సమానమనా? అదేంటయ్యా, నేను ఆ మాట అన్నానా? అనవసరంగా అమ్మగారి ముందు నన్నెందుకు బుక్ చేస్తారు? అదంతా పక్కన పెట్టు. ఈ ఇంటి కోడళ్ళని చెప్పుకొని తిరుగుతున్నా ఆ పెద్ద పని మనిషి ఎక్కడికెళ్ళింది? హఠాత్తుగా మహారాణి అయిపోయిందా? మార్నింగ్ నుంచి కనిపించడం లేదు. మాకు కాఫీలు టీలు ఇవ్వడానికి కూడా ఎదురు రావడం లేదు. ఏంటి సంగతి? కాఫీ ఇవ్వడానికి ఎవరైతే ఏముందిలే అమ్మా. అమ్మా, కాఫీ తీసుకోండి. నువ్వు చేసిన కాఫీ నాకు నచ్చదు. నాకు నచ్చలేదు. నాకు కూడా నచ్చలేదు. అదేంటమ్మా, తాగకుండానే నచ్చలేదని పెట్టేస్తున్నారు. పోయి ఆ పెద్ద పని మనిషిని కాఫీ చేసి తీసుకురమ్మని చెప్పు. క్షమించండి అమ్మా, నేను మీ పని మనిషిని కాదు. ఇకపై మీరు నాకు పనులు చెప్పాలని చూడకండి. ఎంత పొగరే నీకు! కాఫీ చేసి తీసుకురమ్మన్న దానికి ఇంత ఉపన్యాసం ఇస్తావా? ఉపన్యాసం కాదు, వివరంగా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. అవసరమై అడిగితే అడగక ముందే ఇచ్చేదాన్ని, కానీ మీరు అహంకారంతో అజమాయిషీ చూపించడం కోసం అడుగుతున్నారు. అందుకే ఆ అహంకారాన్ని, అజమాయిషీని నేను గౌరవించాలనుకోవట్లేదు. నీ యజమానుల అహంకారం గురించి, అహంభావాల గురించి నీకు సంబంధం లేదు. ముందు చెప్పిన పని చేయి. వెళ్ళి కాఫీ చేసుకుని తీసుకురా. ఇక్కడ ఎవరు యజమానులు, ఎవరికి యజమానులు? ఈ ఇంటి కోడలతో మాట్లాడుతున్నారు అనే సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వాట్ ఏ డైలాగ్, వాట్ ఏ డైలాగ్! నీలవేణి డైలాగ్ అదిరిపోయింది. మీరు కాస్త నోరు మూస్తారా? ఇక్కడ అసలే యుద్ధాలు మొదలయ్యేలా ఉంటే మీరేంటి మధ్యలోకి వచ్చి మధ్యలో దరువు మోగిస్తున్నారు? అంటే మీరు చేస్తున్న యుద్ధంలో కత్తుల సౌండ్కి మధ్యలో సౌండ్ ఏమైనా మ్యాచ్ అవుతుందేమోనని. అబ్బా బావా, ఇలాంటి అర్థం పర్థం లేని పిచ్చి పిచ్చి జోకులు వేయకు. నాకెక్కడో మండుతుంది. ఆఖరిసరిగా అడుగుతున్నాను, నీ చేతులతో నువ్వు కాఫీ చేసి తీసుకొస్తావా లేదా? చూడండమ్మా, మీకొక విషయం అర్థం అవ్వాలి. అడిగేది ఆప్యాయంగా అడిగితే ఆకాశాన్నైనా తీసుకొచ్చి అరచేతిలో పెట్టాలనిపిస్తుంది. అదే అధికారం చూపిస్తూ అడిగితే ఆవగింజ కూడా తీసుకొచ్చి చేతిలో పెట్టాలనిపించదు. ఇలాంటి చిన్న చిన్న పాఠాలు కూడా నా చేత ఎందుకు చెప్పించుకుంటున్నారు? అమెరికా నుంచి వచ్చారు, అక్కడ ఎన్నో పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉంటారు.
మీకింత చిన్న చిన్న విషయాలు తెలియవని నేను అనుకోవట్లేదు.